మీకు తెలుసా ఈ మహనీయుని పేరు బులుసు సాంబమూర్తి గారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం, తెలుగు మద్రాసు రాష్ట్రాలు కలిపి ఉన్నప్పుడు స్పీకర్ చేసిన వ్యక్తి ఈ మహనీయుడు. తరువాత పదవి అయిపోయిన తర్వాత 4 రోజులు భోజనం చేయలేదు, తినటానికి లేక. ఏ అరటి పండు తిని మజ్జిగ తాగి పడుకుంటుంటే మద్రాసు మేయర్కి తెలిసి ఈయనింటికి ఆ రోజుల్లో కొన్ని వేల రూపాయలు, 4,000, 5,000 ధనం పంపించాడు ఈయనింటికి. ఆ రోజుల్లో పంపిస్తే ఈయన కృతజ్ఞతలు తెలియజేసి ఇంట్లో పెట్టుకున్నాడు. ఒక అనాథ కుటుంబం ఈయన దగ్గరికి వచ్చి, మాకు దిక్కు లేదు, తిండి లేదు, ఇబ్బందుల్లో ఉన్నామనంటే నిస్వార్థంగా ఆ డబ్బు మొత్తం అక్కడ ఉంది టేబుల్ మీద తీసుకెళ్ళిపోండి అని వాళ్ళకి ఆ ధనం కూడా దానం చేసినటువంటి మహనీయుడు. స్పీకర్ చేసిన వ్యక్తి మున్సిపల్ కౌన్సిలర్ చేస్తే 30 కోట్లు సంపాదిస్తున్నారు ఇవాళ. అట్లాంటి మహనీయుల్ని జ్ఞప్తికి తెచ్చుకుని వాళ్ళకి నమస్కరించి సన్మార్గంలో నడుస్తారని, సేవా మార్గంలో నడుస్తారని రాజకీయ నాయకులకి శిరస్సు వంచి నమస్కరించి ప్రార్థిస్తూ అందరూ కూడా మహనీయుల్ని జ్ఞప్తికి తెచ్చుకోవటం మన ధర్మం. వారి ఆశయాల్లో నడవటం మన ధర్మం.